అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ 6లో గ్రహ వీక్షణలు గురుపాలిత శనిపాలిత గ్రహాలు అంటే ఏమో చూద్దాం. గ్రహ వీక్షణలు అంటే ఒక్కో గ్రహం ఉన్న చోట నుండి ఎదురిల్లుని చూస్తుంది. అలాగే ఏ గ్రహం ఎలా ఎలా చూస్తుంది, ఎలాంటి చూపు ఉంటుంది, ఉన్న ఇల్లు అంటే ఏమి, ఎదురిల్లు అంటే ఏమి అనే విషయం చూద్దాం. సూర్య చంద్ర కుజ గురు కేతు వరకు గ్రహాలు. సూర్యుడికి 1వ దృష్టి 7వ దృష్టి ఉంటుంది. అంటే సూర్యుడు ఒకవేళ మేషంలో ఉంటే తన ఎదురిల్లు అంటే 7th హౌస్ అవుతుంది. ఒకటి ఉన్న నుంచి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 క్లాక్ వైజ్లోనే కౌంట్ చేసుకుంటూ రావాలి. క్లాక్ వైజ్గా కౌంట్ చేయాలి. ఎక్కడి నుంచి అయినా ఒకవేళ మకరం ఇల్లు ఫస్ట్ ఇల్లు అనుకుంటే 1 2 3 4 5 6 7. ఒకవేళ వృశ్చికం ఫస్ట్ ఇల్లు అనుకుంటే 1 2 3 4 5 6 7 ఎదురిల్లు వృషభం అవుతుంది. అది ఎదురిల్లు అవుతుంది. 7వ ఇల్లు ఎప్పుడు ప్రతి ఇంటికి ఎదురిల్లు అవుతుంది. అంటే ప్రతి గ్రహము ఉన్న చోట నుండి ఉన్న చోటుని ప్రభావితం చేస్తుంది, తన ఎదురింటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా నవగ్రహాలకి దృష్టులు చూపులు ఉన్నాయి. దృష్టి అంటాము. సూర్యుడికి 1 7 చూపు. అంటే మేషంలో ఉంటే సూర్యుడు తురణ చూస్తాడు, వృషభంలో ఉంటే వృశ్చికాన్ని చూస్తాడు. వృషభం మీద ప్రభావం ఉంటుంది, వృశ్చికం మీద కూడా ప్రభావం ఉంటుంది. మిథునం అంటే ధనుస్సును చూస్తాడు, కర్కాటకం అంటే మకరాన్ని చూస్తాడు, సింహం ఉంటే కుంభాన్ని చూస్తాడు, కన్యలో ఉంటే మీనాన్ని చూస్తాడు. అలాగే ప్రతి ఒక్క గ్రహం కూడా, చంద్రుడు కూడా అలాగే, కుజుడు బుధుడు గురువు శుక్ర శని రాహు కేతు. ఇప్పుడు దీంట్లో 3 గ్రహాలకు మాత్రము విశేష దృష్టిలు ఉన్నాయి. అంటే 1 7 చూపుతో పాటు వేరే దృష్టిలు. కుజుడికి అయితే 4 8 అనే దృష్టి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఇక్కడ ఎక్కడైనా 8వ ఇంట్లో వృశ్చికంలోనే ఉన్నాడు అనుకుందాం. కుజుడు 1 7 ఏమవుతుంది, 8వ ఇల్లు 1వ ఇల్లు అవుతుంది. దాని 7వ చూపు ఏమవుతుంది, 2వ ఇల్లు 7వ చూపు అవుతుంది. ఈ 2 కాకుండా 4వ దృష్టి ఉంది. అంటే ఇక్కడ నుండి 1 2 3 4 ఈ 11వ ఇల్లు కూడా కుజుడికి అప్పుడు ఏమవుతుంది, కుజుడికి 1వ ఇల్లు ఏమవుతుంది, ఇక్కడ 8వ ఇల్లు, 7వ ఇల్లు ఏమవుతుంది 2వ ఇల్లు, 4వ దృష్టి ఏమవుతుంది 11వ ఇల్లు, అలాగే 8వ దృష్టి. 8 అంటే 7 అయితే ఇది 8వ దృష్టి. అప్పుడు ఏమవుతుంది 3వ ఇల్లు. ఈ 4 ఇళ్ళ పైన కుజుడి ప్రభావం అనేది ఉంటుంది. విశేష దృష్టి ఉంటాయి 2 ఎక్స్ట్రా. అలాగే గురువుకి ఏమవుతుంది, గురువు ఎక్కడున్నాడు అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ కన్యలో గురువు ఉన్నాడు అనుకుందాము. అనుకుంటే గురువుకు 1వ ఇల్లు ఏమవుతుంది 6వ ఇల్లు. 6వ ఇల్లు 1వ ఇల్లు అవుతుంది. 6వ ఇల్లు 1వ ఇల్లు అవుతుంది. మామూలుగా మేష లగ్నం అనుకుంటే ఇది లగ్నం గురించి మళ్ళీ మాట్లాడదాము. మేష లగ్నంలో గురువు ఇక్కడ ఉన్నాడు అనుకుందాము. లగ్నం గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. గురువు ఇక్కడ ఉంటే ఇది 6వ ఇల్లు. ఇక్కడ నుంచి ఎదురిల్లు ఏమవుతుంది 12వ ఇల్లు. విశేష దృష్టిలు ఏమున్నాయి 5 9. అంటే ఇక్కడ 1 అయితే ఇది 1 2 3 4 5. మకరం అంటే ఎన్నో ఇల్లు అవుతుంది, అది 10వ ఇల్లు. 10వ ఇల్లు ఇతనికి 5వ ఇల్లు అవుతుంది. నెక్స్ట్ 9వ చూపు. 9వ దృష్టి అంటే ఏమవుతుంది 7 8 9. 9 అంటే కాదు సార్ గురువు కదా, 7 వచ్చి మీనం అవుతుంది. 7 8 9. 9 అంటే వృషభం 9 అవుతుంది అన్నమాట. 9వ ఇల్లు వృషభం అంటే ఏమవుతుంది ఇక్కడ 2. ఒకవేళ లగ్నం మేషమే అనుకున్నాం కాబట్టి 2వ ఇల్లు. లగ్నం నుంచే ప్రధానికి కౌంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ శని. లగ్నం అంటే ఏమి అనేది వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు శని ఎక్కడ ఉన్నారు అనుకుందాము. కర్కాటకంలో శని ఉన్నాడు అనుకుంటే కర్కాటకం ఎన్నోది 4వ ఇల్లు. ఆ 4వ ఇల్లు అనేది 1వ దృష్టి అవుతుంది, 1వ చూపు. దాని ఎదురు ఏమవుతుంది 10 7వ దృష్టి అవుతుంది. అది కాక ఇంకేముంది 3 10 దృష్టి ఉన్నాయి. 3 అంటే ఇక్కడి నుంచి 1 2 3. 3 అంటే 6వ ఇల్లు. 10వ దృష్టి అంటే ఏమవుతుంది ఇది 7 కాబట్టి 8 9 10. 10 అంటే 1వ ఇల్లు. సో ఈ విధంగా ఈ గురు కుజ శనులకు విశేష దృష్టిలు అనేవి ఉన్నాయి. వేరే గ్రహాలకు లేవు. కాబట్టి ఈ 3 గ్రహాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుపాలిత శనిపాలిత గ్రహాలు అంటారు. ఈ నవగ్రహాల్లో గురు కుజ కేతులేమో గురుపాలితులకు, శని శుక్ర రాహువులు శనిపాలితులకు వ్యవహరిస్తారు అన్నమాట. ఇది ఎట్లా వ్యవహరిస్తారో ఇది గ్రహాలని చెప్తున్నాం ఇక్కడ. గురుపాల శనిపాలితల ఇవి ఎట్లా అవుతాయి ఏమనేది ముందు మనం లగ్నం ద్వారా సిరీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ సూర్య చంద్రుడు ఈ రెండింటికి అనుమానంలా వ్యవహరిస్తారు. ఇక్కడ సూర్యుడు ఇక్కడ కొన్ని వాటికి పోతే ఇక్కడ కూడా ఎక్కువ సాధ్యమైనంత వరకు గురుపాలికల్లోనే సూర్యచంద్రులు కలుస్తారు.
తక్కువగా శనిపాలితులు కూడా కలుస్తారు. ఎలా కలుస్తారని ముందు ముందు చూద్దాం. ధన్యవాదాలు.